మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, అంటే మీరు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే 6 సంకేతాలు ఇవే. మరి మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం, ధనవృద్ధి ఎలా కలుగుతుంది? మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలను అసలు మీరు ఎలా గ్రహించాలి? ఈ రాశి గల జాతకుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనబడతాయి? వాటిని మీరు ఎలా గమనించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మేషరాశి, ఈ రాశి వారి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందినవారు అవుతారు. ఇక మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, మీరు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలు విషయానికి వస్తే, మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వస్తుంది. ఆ యొక్క అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవి తన భక్తుల్ని అనుగ్రహిస్తే సిరి సంపదలతో వారు తులతూగుతూ ఉంటారు. లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు, సంపదను ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నుణ్ణి చేస్తుంది. నిరుపేదలు కూడా సంపన్నులు అవుతారు. సంపదలకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో టైం పట్టదు. వాస్తు శాస్త్రంలో కూడా అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. మరి ఈ సంకేతాలను పొందిన వారికి తొందరలో డబ్బు సంపాదించే బలమైన అవకాశాలు ఉంటాయి. అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుంది అని సూచించే కొన్ని సంకేతాలు ఇస్తుంది లక్ష్మీదేవి. అదేవిధంగా మంచి రోజులు వచ్చే ముందు కూడా మీకు కొన్ని సంకేతాలు వస్తాయి. మరి మంచి రోజులు వచ్చే ముందు, అలాగే లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే మేషరాశి వారు ధనవంతులు కాబోయే ముందు ముఖ్యమైన సంకేతాలు వస్తాయి. ఇక అవేంటో మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ద్వేషాలు, ఈర్ష్య, అసూయ, కోపం వంటివి తగ్గుతాయి. మీ యొక్క కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు పెరుగుతాయి. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య కలహాలకు అస్సలు స్పేస్ అనేది ఉండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి ఎంతో సంతోషంగా ఉన్నారంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఇకపోతే పాము. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటు వేస్తుందో అనేసి ముందుగానే చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాములు శుభ సూచకమని కొంతమందికి నమ్మకం అన్నమాట. ఇంట్లో ఎప్పుడైనా 2 తలల పాము మీకు గనుక కనబడితే చాలా మంచిది. 2 తలల పాము చూసిన వారి ఇంటికి వెళ్ళటం వల్ల కూడా శుభం కలుగుతుంది. పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది. ఇకపోతే కోకిల కూత. కోకిల కోత వినడానికి చాలా బాగుంటుంది కదా. అయితే కోకిల చేసే శబ్దం ధనానికి శుభ సూచకంగా, మంచి రోజులు రావడానికి శుభ సూచకంగా చెప్తూ ఉంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం, అశుభం ఐడెంటిఫై చేస్తారు. ఉదయం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత మీకు వినిపిస్తే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఆ సమయంలో కోకిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే లాభాలు వస్తాయని, అంటే మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో లాభాలు వస్తాయని, అదేవిధంగా మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇక ఇంట్లో చీమలు గనుక ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తూ ఉంటారు కదా. అయితే ఇంట్లో గనుక నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మంచిదని మన శాస్త్రం చెప్తుంది. ఇక అలాగే నోటితో బియ్యం, ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటూ ఉంటారు. అక్షింతలు అనేవి శుభం కలుగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదలతో ముడి పెడుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఎర్రచీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇకపోతే బల్లి పడితే చాలామంది మనసులో చిరాకు పడుతూ ఉంటారు కదా.
అయితే అశుభంగా భావిస్తూ ఉంటారు కూడా. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గనుక మనం గమనించుకున్నట్లయితే కుడి చేతి పైన అంటే కుడి చేతిపై పడి వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం చేసుకోండి. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు రాబోయే రోజుల్లో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోండి. మీరు నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట కలలో గనుక చీపురు, గుడ్లగువ్వ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, అదేవిధంగా నక్షత్రం, పాము, గులాబీ ఇటువంటివి కనుక మీకు కనిపించినట్లయితే కనుక మీ యొక్క సంపద పెరిగేందుకు సంకేతాలుగా భావించండి. అదేవిధంగా రాబోయే రోజులు మీకు చాలా శుభసూచకంగా ఉంటుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగానే తొలగిపోతాయని అర్థమంట. ఇక త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతం అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును గనుక చూసినట్లయితే అది కూడా సంపదకు సంకేతంగా భావించాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో మీకు కుక్క నోటిలో ఆహారం అంటే ఏదైనా శాకాహారం లేదా రొట్టెని తీసుకురావటం గమనిస్తే కనుక మీరు డబ్బు సంపాదించుకోబోతున్నారని అర్థం. అంటే మీరు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు అని అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమే అన్నమాట. ఇంటికి తెల్లపావురం రావటం శుభ సంకేతం. తెల్లపావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు. తెల్లటి పావురం ఇంటిపై కప్పు మీద కూర్చొని కూయటం మీ యొక్క ఇంటికి శ్రేయస్కరమని, మీ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి శుభసూచకంగా చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి రామచిలుక రావటం శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. రామచిలుకలను ఐశ్వర్యం, శ్రేయస్సు, సంపదలకు చిహ్నంగా చూస్తారు. చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది. రామచిలుకకు కుబేరునికి సంబంధం ఉంటుందని, శుభానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. రామచిలుకలు ఇంట్లోకి రావటం వలన సంపద పెరుగుతుందని, శాస్త్రంలో మంచిగా లాభాలు వస్తాయని, అదేవిధంగా మీకు వసూలు కాని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతూ ఉంటారు. ఇకపోతే సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు అనేవి సజావుగా సాగుతూ ఉంటాయి. పనులు సజీవుగా అయితే ప్రతిఫలం ఉంటుంది. ఆ యొక్క నమ్మకంతోనే ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది. ఇక కుదిరితే భగవంతుణ్ణి నాకు డబ్బులు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే కారు బంగ్లాలు ఇవ్వు అని కాకుండా దేనినైనా సరే సాధించుకునే శక్తిని ఇవ్వు దేవుడా అని కోరుకుంటే తప్పకుండా ఆ విధంగా మీరు దేవుళ్లపై నమ్మకం ఉంచితే దైవం మీకు అండగా, తోడుగా, నీడగా, సపోర్టుగా ఉంటుంది. అలా మేషరాశి వారికి డబ్బు వచ్చే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలను లక్ష్మీదేవి మీకు ఇస్తుంది. మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం, ధనం, వృద్ధి కలుగుతుంది. మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. అపారమైన శ్రేయస్సు, సంపదను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం మేషరాశికి గల జాతకులను సంపన్నులు చేస్తుంది. ఈ విధంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి రోజులను చూడబోతూ ఉన్నారు. ఇలా మీరు అదృష్టవంతులు కాబోయే ముందు సంకేతాలు రావడంతో ధనవంతులు అవుతారు అని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వర్లు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు. ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని, వారి ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని, వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక ఏ వస్తువుల వల్ల మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతూ ఉన్నారో కూడా తెలుసుకుందాము.
ఈ రాశివారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు, లేదా పని చెయ్యని టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి, పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది. ఈ రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు. కానీ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపజేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి. ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు వదిలిన ప్లేట్లు, పగుళ్ళు వచ్చిన గాజులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పగిలిన పాత్రల్లో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవి ఉన్నా వెంటనే బయటపడేయండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తూ ఉన్న మాట. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రం కాదు, దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు. దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా, ముక్కలుగా కనిపిస్తుంది. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చిరాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి. గమ్తో అంటించి వాడటం కూడా మహాదోషం. మీ పూజగదిలో చిరిగిన, రంగు వెలిసిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉంచకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించటం వల్ల మనకు ఎటువంటి పూజా ఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరించబడదు. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉంచటం వంటివి చేయకూడదు. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను, విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు క్రింద భక్తిగా పెట్టండి, లేదా పారే నీటిలో కలపండి. చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు, చేతి కర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఇది భావోద్వేగపరంగా సరైనదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా, వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని, తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనివల్ల వారి ఆత్మ శాంతించదు. అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయకండి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి. ఇంటి ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి. శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింకులో పేరుకుపోనివ్వకూడదు. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాదులకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవటం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం
తొలగిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవటం ఈ రాశివారికి అద్భుతమైన యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది.